మెగాస్టార్ చిరంజీవి నటవారసురాలిగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది నాగబాబు కుమార్తె నిహారిక. మెగా ఫ్యామిలీ నుంచి తొలిసారిగా ఓ లేడీ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ నుంచి కొన్ని అభ్యంతరాలు వచ్చినా నిహారిక మాత్రం పెద్ద నాన్నతో పాటు తన ఫ్యామిలీ హీరోల బాటలో యాక్టింగ్ నే తన కెరీర్ గా ఎంచుకుంది. బుల్లితెరపై ఇప్పుడే ఎంతో మంది యాంకర్లకు షాక్ ఇచ్చిన నిహారిక ఇప్పుడు వెండితెరపైకి వచ్చి రావడంతోనే టాప్ హీరోయిన్లకు షాక్ ఇస్తోంది. నిహారిక దెబ్బకు బలైన తొలి హీరోయిన్ గా సమంత నిలిచింది. సమంతకు రావాల్సిన ఓ ఛాన్స్ ను నిహారిక తన్నుకుపోయింది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పీకే సినిమా తెలుగు వర్షన్ రీమేక్ రైట్స్ ను సురేష్ ప్రొడక్షన్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలుగు వర్షన్ లో వెంకీ నటిస్తున్నాడు. హిందీలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రలో వెంకీ నటిస్తుంటే అక్కడ దీపికా పదుకునే పాత్ర కోసం ముందుగా సమంత పేరును పరిశీలించారట. అయితే ఇప్పుడు సమంత కంటే నిహారిక అయితే బెటర్ చాయిస్ అనుకున్న దర్శక నిర్మాతలు ఆమెను తప్పించి ఆ ఛాన్స్ ను నిహారికకు ఇచ్చినట్లు తెలుస్తోంది. వెంకీతో నువ్వు నాకు నచ్చావు మల్లేశ్వరి సినిమాను రూపొందించిన కె విజయ్ భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఏది ఏమైనా వెంకీతో నటించే ఛాన్స్ కొట్టేసి సంబరపడిన సమంతకు నిహారిక పెద్ద షాకే ఇచ్చింది. మంచి సినిమా, ఒక మొగుడు ఇద్దరు పిల్లల కథ. ఈ అల్లరి మొగుడికి ఒక కంచలాంటోడు తగలాలి, అప్పుడు సరదా తిరుగుద్ది. తిరగేస్తాడు కుమ్మేస్తాడు దంచేస్తాడు ఆడే నువ్వు అడిగే బాలరాజు.